ఇంకా మనం తెలుసుకోవడానికి ఇంకేం ఆన్సర్స్ ఉన్నాయి? మనకు తెలిసింది ఇతరులకు పంచటానికి. మన జ్ఞానాన్ని అందరికి పంచడానికి. ఓకే, ఇంకా ఇంకొక ఆన్సర్. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కోసం. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్స్. ఓకే, స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా మేడం, స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, అర్థమైంది. సో మనల్ని మనం తెచ్చుకోవడానికి అన్నారు, కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది స్ట్రెస్ కోసం, కొంతమంది వేరే విధానాల కోసం. మొత్తానికి ధ్యానం అనేది ఒక విధానం కోసం. అంటే మన జీవితంలో ఏదో కోల్పోయాం, అది స్ట్రెస్ అవనివ్వండి, ఆనందం అవనివ్వండి, ఆరోగ్యం అవనివ్వండి, మిమ్మల్ని అవనివ్వండి, ఒకటి కోల్పోయిన తర్వాత ధ్యానంలోకి వచ్చాం మనం. ఏంటి ఏంటి ధ్యానం ద్వారా ఏం తెలుసుకోవచ్చు, నేను ఏం నేర్చుకోవచ్చు, నేను ఎలా ఉండాలి, ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి వచ్చాం. అయితే ఈ ధ్యానం మీకోసమో లేకపోతే ప్రచారం కోసమో, ఆనందం కోసమో, ఆరోగ్యం కోసమో కాదు. ఫస్ట్ ప్రయారిటీ అసలు జీవితం అంటే తెలుసుకోవడం కోసం. అసలు నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఈ భూమి మీద నుంచి నా ప్రయాణం అవ్వంగానే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఈ మధ్యలో నేను అనుభవించే బాధలు అవనివ్వండి, మంచి అవనివ్వండి, సుఖాలు అవనివ్వండి, పెయిన్ అవనివ్వండి, ఆనందాలు అవనివ్వండి, ఇవన్నీ ఏంటి అసలు? దైవం అంటారు, భక్తి అంటారు, ధ్యానం అంటారు, ఏంటి అసలు ఇవన్నీ ఎన్నున్నాయేంటి ఈ ప్రపంచంలో? అసలు ఏ మార్గంలో నేను వెళ్తే దేవుడికి దగ్గర అవుతాను? ఈ ధ్యానం అనేది 5 నిమిషాల ప్రశాంతత కోసం అయితే కాదు ధ్యానం చేసేది. మనం ధ్యానం చేసేది మీలో ఉన్న దేవుణ్ణి దగ్గర అవ్వడానికి. మీలో ఒక దైవం ఉంది, ఆ దైవాన్ని దగ్గర అవ్వడానికి మీరు ధ్యానం చేస్తారు. ఎందుకంటే మనిషి జన్మ పుట్టిన తర్వాత మనలో ఒక దైవం ఉందని మర్చిపోతాం అనమాట. మర్చిపోయి మానవత్వం లేకుండా మనిషిలో బతికేస్తాం. ఆ మానవత్వం అనేది ఎప్పుడైతే మనిషిలో వచ్చిందో అప్పుడు దైవత్వం అనేది వస్తుంది. ఈ మానవత్వం మర్చిపోయి స్వార్థం కోసం, లేకపోతే నాది నీది అనే వింత వింత ఆలోచనలతో బతుకుతాం జీవితం అంతా. నా పిల్లలు, నా కుటుంబం, నా సొసైటీ, నా ఉద్యోగం, నా స్ట్రెస్, నా బాధ, నా ఇది అని. కానీ అసలు మనం ఎందుకు పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం, ఎందుకు ఈ మధ్యలో ఇవన్నీ అనుభవిస్తున్నాం? ఇవన్నీ అనుభవాలే కదా. ప్రతిదీ మన అనుభవంలాగా ఎందుకు తీసుకోవట్లేదు? సో ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ చేసే మార్గమే ధ్యాన మార్గం, తెలుసుకునే మార్గమే ధ్యాన మార్గం. ఇదేదో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కాసేపు చేస్తే లేకపోతే స్ట్రెస్ పోతుంది, లేకపోతే ఏదో వస్తుంది అని దానికన్నా అసలు మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళారండి, ఎలా వెళ్ళాలని అనుకుంటారు? ముందు ప్లాన్ వేసుకుంటారు కదా, నేను బస్సు ఎక్కాలా, ట్రైన్ ఎక్కాలా, బస్ టికెట్ ట్రైన్ టికెట్ ఉంటుంది, మళ్ళీ అక్కడ దిగిన తర్వాత కొండ ఎక్కాలి, అది నడుచుకుని ఎక్కాలా, బస్సు ఎక్కాలా, ఒక ప్లాన్ ఉంటది కదా. అక్కడ చేరుకోవడానికి, దేవుని గుడికి చేరుకోవడానికి ఒక ప్లాన్ ఉంటది. అలానే మీ జీవితంలో మీలో ఉన్న దైవాన్ని చేరుకోవడానికి వేసే ప్లానే ఈ ధ్యాన మార్గం. ఇది ఏం చేయాలి? సాధన అంటే ఏంటి, నిస్వార్థం అంటే ఏంటి, సేవ అంటే ఏంటి, ఇవన్నీ నేర్పించే మార్గమే ఈ ధ్యాన మార్గం. మనిషిని మనిషిలా చేసే మార్గం. అంటే మనం ఎందుకని చాలా మంది ఆలోచన తగ్గట్టు ధ్యానం చేస్తున్నాను కానండి నాకు ఆరోగ్యం సెట్ అవ్వట్లేదు, ధ్యానం చేస్తున్నాను కానండి నాకు ఏమీ అంత అనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? నువ్వు చేసేది నీ స్వార్థం కోసం, విశ్వ కళ్యాణం కోసం చేయి. నేచర్ తో నీ తల్లితో కనెక్ట్ అవ్వడానికి చేయి. నీ తల్లి అంటే ప్రకృతి దేవత, అది ఏదైనా పేరు పెట్టుకోండి, మీ ఇష్టం. మీలో ఉన్న దైవత్వానికి రీచ్ అయ్యే పాయింట్ ఈ ధ్యానం. ఇంకా మిగతావన్నీ అంటారా? మీరు దైవాన్నే చూసే అంత ఎనర్జీ వచ్చిందంటే ఇంక మిగతా స్ట్రెస్, ఆనందం, సంతోషం ఇవన్నీ ఎంత చెప్పండి మీకు? క్షణాల్లో వస్తాయి. పెద్ద బంగారమే కనిపిస్తుంటే నాకు బంగారం అక్కర్లేదు, ఈ మట్టి రాయి చాలు, నాకు ఈ మట్టి రాయితో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంటున్నారు. అవునా కాదా? మార్పు, సాధన. సో ఈ ధ్యాన మార్గంలో
ఎలా మనం మనల్ని గుర్తించగలం, ఎలా దైవాన్ని, మనలో ఉన్న దైవాన్ని గుర్తించగలం? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ధ్యానం మీద నమ్మకం ఉండాలి. చేద్దాం, చూద్దాం ఇదేంటో, ఓ 10 రోజులు చేద్దాం, నచ్చితే చేద్దాం లేకపోతే లేదు అని కాకుండా ఇందులో ఏదో ఉంది అని నేను తెలుసుకోవాలి. అది తెలిసే వరకు నేను సాధన చెయ్యాలి అనుకుని ఈ ధ్యానం చేయాలి. అంతెందుకంటే చిన్నప్పుడు మా అమ్మగారు ధ్యానం చెప్తే కళ్ళు మూసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది నాకు. అబ్బా! కళ్ళు మూసుకోవడం ఏంటి? ఓ చాక్లెట్ ఇస్తాను కూర్చో అనేవారు మా అమ్మగారు. ఆ చాక్లెట్ కోసం ఏదో దొంగగా అలా కళ్ళు మూసుకునేదాన్ని. అలా 5 నిమిషాలు కళ్ళు మూసుకోవడానికి ఇబ్బంది పడే అమ్మాయిని 24 గంటలు ధ్యానం సాధన కూడా చేశాను. ఎందుకు, ఎందుకు 24 గంటలు ధ్యాన సాధన చేసేంత వరకు నా ఆలోచన ఎందుకెళ్ళింది? అంటే ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది. నాకు తెలియని ఒక బ్యూటీ ఉంది. అదేంటి అనే రీసెర్చ్‌లో ఒక శివరాత్రికి 24 గంటలు నేను ధ్యానం చేశా. సాధన చేశా. చేసి ఏంటి అసలు ఇందులో ఏముంది? ఒక మనిషి ఎందుకంటే ఒక మనిషిని చూస్తూ కూర్చోమంటే ఎన్ని గంటలు, ఎన్ని రోజులైనా అలానే కూర్చుంటాడు. అదే కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కూర్చోవడం అంటే అది చిన్న విషయం కాదు. అవునా కాదా అండి? అది చాలా కష్టం అందరికి. కానీ అంత గొప్ప సాధన మీరు పట్టుకున్నారంటే, అది సాధించారంటే మీ జీవితంలో ఇంకేది చూసుకోక్కర్లేదనమాట. ప్రతీదీ మీకు అర్థమవుతది. సో, ఇందులో మూలాలకెళ్దాం. ఇందులో మూలాలకెళ్దాం మనం. సో, ధ్యానం చేస్తున్నామండి. కానీ అంత రిజల్ట్ కనిపించట్లేదు. ధ్యానం చేస్తున్నాం గానండి, సేవ సరిగ్గా చేయలేకపోతున్నాం. ధ్యానం చేస్తున్నా ఎందుకంటే ఇవన్నీ వింటాను నేను. ముందు ధ్యానం చేసే కన్నా ముందు ఇప్పుడు మీరు గుడికెళ్తారండి. గుడికెళ్ళినప్పుడు ఎలా ఎళ్తారు? మీ ఆలోచన విధానం ఎలా ఉంటది? తిట్టుకుంటూ ఎళ్తారా గుడికి? కొట్టుకుంటూ ఎవడినో లోపల తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, లేకపోతే ఆడిలాగా, ఈడెలాగా, సొసైటీ ఇలా ఉందేంటి, నా బతుకేంటి ఇలా ఉందేంటి అని ఎళ్తారా? ఎళ్ళరు కదా! అవునా కదా! అలాగే ధ్యానంలో కూర్చునే ముందు మీ యొక్క ఆలోచన విధానాలు మార్చుకుని కూర్చోవాలి. ఏదైతే మనం నమ్మక వ్యవస్థ ఒకటి ఉంటదో లోపల బిలీఫ్ సిస్టమ్స్ ఏదైతే ఉంటుందో బిలీఫ్ సిస్టమ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనము వదిలేసి ధ్యానం సాధన చేయాలి. అంటే బిలీఫ్ సిస్టమ్స్ ఏంటండి? అసలా అవన్నీ ఏంటంటారు? ఎలాగంటారు? నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక హిందూ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని. అంటే లైక్ చాలా పూజలు అవనివ్వండి, హోమాలు అవనివ్వండి, లేపోతే అమ్మో! ఇది ముట్టుకోకు, అమ్మో! అది చెయ్యకు, ధ్యానానికి ముందు. అమ్మో! ఇది చెయ్యకు, అమ్మో! అది ముట్టుకోకు ఇలాగా ఉండేవన్నమాట. నాకు ప్రశ్నొచ్చేది. అరె! నేను మనిషినే, అవతలున్నోళ్ళు మనుషులే. ఎందుకింతలాగా చేస్తున్నారు? అయినా ఆహ్, ఒక ఒక తుమ్ము మన జీవితాన్ని డిసైడ్ చేస్తుందా? ఇలాంటి ప్రశ్నలుండేవి. ఎప్పుడైతే ఎప్పుడైతే నాకు పత్రి సార్ జ్ఞానం తెలుసుకున్నానో, పత్రి సార్ అంటే ఏంటి? అసలు పత్రి సార్ ఏంటాయన కంప్లీట్ ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి అని అర్థమైందో, ఆ క్షణం నుంచి నేను ఈ యొక్క నమ్మక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆటిల మీద ఎక్స్‌పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశా. ఎలాగంటే కొంతమంది ఎంత కఠినమైనయి చేశానంటే కొంతమంది నల్ల పిల్లి ఎదురైతే ఎళ్ళకూడదు, బల్లి పడితే ఇవన్నీ ఏదైతే ఉంటాయో, నాకు నల్ల పిల్లి ఎదురొచ్చినప్పుడే నేను ఎళ్ళేదాన్ని బయటికి. చూద్దాం, నేర్చుకుందాం. జ్ఞానం అసల ఏంటి? జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారసలు? జ్ఞానం అంటే దైవత్వానికి దగ్గర చేసే మార్గం. అది అసలైన జ్ఞానం కదా! మరి ఈ జ్ఞానాలన్నీ ఏంటి? దేవుడు అందులోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, మొక్కలోనూ ఉన్నాడు, జంతువులోనూ ఉన్నాడని చెప్తున్న మనమే, ఓ పిల్లి గురించి, ఒక బల్లి గురించి భయపడుతున్నాం. మన మన బుర్రలో అయి పెట్టుకుంటున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న నాలో వచ్చినప్పుడు, నేను ఇవన్నీ ఒక 6 సంవత్సరాలుగా, గత 6 సంవత్సరాలుగా నేను ఈ సాధన చేస్తున్నాను. ఈ బిలీఫ్ సిస్టమ్స్ మీద. ఇదిగో అది చేస్తే ఇది అయిపోద్ది. అది అలా అయితే ఇలా అయిపోద్ది. ఇది ఇలా అయితే అలా ఇయన్నీ కాలిక్యులేషన్స్ అన్నమాట. ఈ అన్నిట్లికన్నా గొప్ప బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే మనిషికి తన బుర్రలో ఉన్న ఒక థాట్, ఒక ఆలోచన. మీరు ఈ క్షణం ఇది నేను చెయ్యాలి అని అనుకుంటే మీరు చేయగలరు. కానీ మీ మీద మీకు నమ్మకం లేదు. మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు మీకు దైవం మీద ఎందుకు నమ్మకం వస్తది? దైవం అంటే ఏమనుకున్నారు? ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. స్ సకల అందరూ యానిమల్స్ అవనివ్వండి, ప్లాంట్స్ అవనివ్వండి, మీరు ప్రేమించాలి ఫస్ట్.
ఇవన్నీ వీటినేమో మీరేమో ఇదిగో ఇది పిల్లి వస్తే అలాగా, కుక్క వస్తే అలాగా, బల్లి అరిస్తే ఎలాగా అని మీరు ఆల్రెడీ ఒక బుర్రలో పెట్టేసుకుని, కానీ నేను దైవాన్ని అంటే దైవం అలా చూస్తారని మీరు అనుకుంటున్నారా? ఏ స్టోరీలో అయినా ఉందా? సో అంటే నాకు ధ్యాన సాధనలో, ఈ జ్ఞాన సాధనలో నాకు ఒక్కొక్క పొర విరుస్తుంటే నాకు అర్థమయ్యేదనమాట. ఓహో! మనం ఇంత అజ్ఞానంలో ఉన్నామా? ఓహో! ఇంకా ఇలా ఆలోచిస్తున్నామా? నీలోనే ఉంది శక్తి. నీకు శక్తిని పెంచుకోవడం రాక నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు? శక్తిని పెంచుకో. నీకేదైనా దమ్ముంటే నువ్వు శక్తిని పెంచుకో. ధ్యాన సాధన చెయి. మంచి మాటలే మాట్లాడు. ఇక్కడ ధ్యానం చేస్తాం ఒక గంట. ఒక గంట సాధన చాలా బాగా చేస్తాం. కష్టపడి చేస్తాం. ఇంకో గంట ఎళ్లి ఆడి గురించి ఎళ్లి తిట్టుకుంటాం పక్కకెళ్ళి. ఆడిలాగంటే, ఈడిలాగంటే, ఈడిలా చేస్తాడంటే, ఆడిలా చేస్తాడంటే. ఇంక నీ సాధనకి అసలు ఏముంది? కొండకి చిన్న కన్నం ఉంటే ఇంకేముంది సాధన? ఆచరణ లేని సాధన కొండకి చిల్లున్నట్టే. వృధా ప్రయాస. ఏదో టైమ్ పాస్‌కి కొంతమంది సీరియల్స్ చూస్తుంటే మీరు టైమ్ పాస్‌కి ధ్యానం చేస్తున్నట్టు లెక్క అంతే. చెప్పుకోవడానికి నేను ధ్యానం చేస్తానని. నిజంగా మారాలి. మనం నిజంగా నాలో మార్పు రావాలి. ఈ సృష్టిని నేను అందంగా చూడాలి. ఈ సృష్టిని మీరు నరకంగా చేసుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని మీరు స్వర్గంగా చేసుకోవచ్చు. ఈ 2 మీ చేతిలోనే ఉంటాయి. ధ్యానం అంటే ఏదో చదువుకున్న పిల్లలకి కాన్సంట్రేషన్ పెరగడానికో, లేకపోతే స్ట్రెస్ అంతా రిలీవ్ అవ్వడానికో, లేకపోతే ఇంకే వీటికి కాదు. ఇవన్నీ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ధ్యానం అంటే నీలో ఉన్న దైవాన్ని అందరిలోనే ఉంది. ఈ ప్రపంచం అంతా దైవమే అని తెలుసుకోవడం. తెలుసుకుని భయాల నుంచి బయటికి రావడం. ఆ భయాల నుంచి బయటికి రావడం అనేది అసలైన సాధన. తుమ్మితే ఒక భయం. దగ్గితే ఒక భయం. అమ్మో! ఈరోజు ఈ దీపం వెలిగించకపోతే ఒక భయం. అమ్మో! ఈరోజు ఇది చెప్పకపోతే, ఇది అనకపోతే, దేవుడిని మొక్కకపోతే ఒక భయం. అంటే దేవుడు క్రిమినల్‌ని చేస్తున్నారా? దేవుడిని చేస్తున్నారా? మనందరం ఏం చేస్తున్నాం? అంటే దేవుడు క్రిమినల్ చేస్తాం మనం లిటరల్లీ. అది ఇంకో మనిషి ఇలాగ చేస్తే మనం అలాగే కదా అంటాము. ఆ దైవం అంటే ఏంటి? ఒక వెంకటేశ్వర స్వామి అన్నా, ఒక శివుడన్నా, ఒక ఎవరైనా ఏ దేవుళ్ళైనా ఏంటి వాళ్ళు? స్ఫూర్తి. ఈ భూమి మీద ఎలా జీవించాలో నేర్పించిన ఒక స్ఫూర్తి. ఆళ్ళ కథలు అన్నీ కూడా. అలాంటిది మనం హారర్ మూవీ చేస్తాం ఆళ్ళ కథలన్నీ. అమ్మో! ఇలా చేస్తే దేవుడు ఒప్పుకోడు. మనుషుల్లాగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీలో ఉన్న దైవాన్ని లేవాలంటే ముందు మీరు దైవంలా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఆ దైవంలా ఆలోచించడం అంత ఈజీయా? కాదు. దానికి శక్తి కావాలి. ఆ శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాం అంటే, ఆ శక్తి కోసం చేస్తున్నాం. ఎనర్జీ కోసం ఈ ధ్యానం చేస్తున్నాము. నీలో ఉన్న దైవాన్ని గుర్తించే శక్తి నీకు రావడానికి మనం ధ్యానం చేస్తున్నాం. దైవం ఎవ్వరు దేవుడు ఎప్పుడు ఎవరిని శిక్షించడని మనకు మనమే శిక్షలేసుకుంటాం మన ఆలోచనల ద్వారా, మన బుద్ధి ద్వారా, మన మనస్తత్వం ద్వారా. నీ మనస్తత్వమే ఒక డివైన్ అంటే ఒక దేవుడిలాగా ఆలోచిస్తే నువ్వు నీకెందుకుంటది దుఃఖం? దేవుడికి దుఃఖం ఉందా? సో, మీ ఆలోచనలు మిమ్మల్ని ఆపుతున్నాయి. యూ ఆర్ ఎ ఓపెన్ ఎనర్జీ. దైవం ఎప్పుడు మీకోసం దైవం అంటే నేను ఒక పేరులో చూడనండి. ఒక ఎనర్జీ. ఆయన ఒక ఎనర్జీ. వెంకటేశ్వర స్వామి ఒక ఎనర్జీ. అక్కడికెళ్లి ధ్యానం చేయండి. ఆయన స్ఫూర్తిని పొందండి. శ్రీకృష్ణుడు ఒక ఎనర్జీ. ఆయన స్ఫూర్తిని పొంది ఆయన ఎలాగ జీవించాడు? ఎలాగున్నాడు? శ్రీరాముడు ఎలా జీవించాడు? ఎంత ధర్మంగా జీవించాడు? ఎంత న్యాయాన్ని గెలిపించాడు? ప్రతి యుగంలో కూడా న్యాయం, ధర్మం గెలవాల్సిందే. ఎవరైతే న్యాయం, ధర్మం వైపు ఉంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో కూడా గెలుస్తారు. ఎవరైతే అధర్మం చేస్తూ నాకు న్యాయం కావాలంటే ఎప్పటికీ ఆళ్ళు గెలవరు. అది ఎప్పుడు అర్థమవుద్దంటే జీవిత చివరి అంచులో ఉన్నప్పుడు అర్థమవుతది. ఇంత జ్ఞానాన్ని పొందడానికి జ్ఞాన మార్గమే తప్ప స్ట్రెస్‌కో లేకపోతే ఒక 5 నిమిషాలు రిలాక్సేషన్ కాదు. సో, ఈ రోజే మీరు డిసైడ్ అవ్వండి. నేనెందుకు ధ్యానం చేస్తున్నాను? నాలో ఉన్న దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి, శక్తిని పెంచుకోవడానికి నేను ధ్యానం చేస్తున్నాను. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది నమ్మక వ్యవస్థ బిలీఫ్ సిస్టమ్స్. బిలీఫ్ సిస్టమ్స్ నుంచి ఇదో పెద్ద ఊబి. మిమ్మల్ని మీరు తెలుసుకుని ఆపే పెద్ద అడ్డంకి ఏంటి అంటే ఈ బిలీఫ్ సిస్టమ్స్ అన్నమాట. ఒక అలవాటు. మీ తప్పేముంది చెప్పండి? అలా అలవాటది. కానీ అలవాటుని స్వచ్ఛంగా మార్చుకోండి. భయంతో కాదు. భయంతో మార్చుకోకండి ఏది కూడా. భయం. అమ్మో! ఈరోజు ఇది చేయకపోతే
నాకు ఏదైనా అయిపోద్దేమో. అమ్మో ఈరోజు ఎవరు నేను వెళ్తుంటే తుమ్మారు, ఆగండి ఒక 5 నిమిషాలు ఆగి వెళ్దాం, ఎందుకు మంచిది కాదు. అదేదో గార్పట్టి గారు ఎవరు సారీ చాగంటి గారు ఎవరు చెప్పినట్టు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, బల్లి బల్లి అరుపు పిల్లి ఎదురు నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుందంటే నీ జీవితం ఇంకే జీవితం అది, మనిషి జీవితం అది. అంతే కదండి, అదే కదా మీకు డిసైడ్ చేస్తుంది. బల్లి అరుపు పిల్లి ఎదురు అదే చెప్తుందా మీ జీవితం అంటే ఏంటో? మీకు మీరు సృష్టించుకోలేకపోతున్నారు మీ జీవితం అంటే ఏంటి? నా జీవితాన్ని నేను సృష్టించుకోవాలి, నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా నేను మార్చుకోవాలి. అది ఎక్కడి నుంచి మొదలవుద్దంటే ఆలోచన విధానాల నుంచి మొదలవుతది. మీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఇది సెకండ్ పాయింట్. నేను ఏం ఆలోచిస్తున్నాను? ఈ క్షణం నా ఆలోచనలేంటి? ఎలా ఆలోచిస్తున్నాను? ఇది ముందు మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. ధ్యాన సాధనలో మీరు ఒక ఎత్తుకు వెళ్ళాలి అంటే. సో, అలా నేను కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను నా జీవితంలో. ఏంటి అసలైన ప్యూర్ ఎసెన్స్ అంటే ఏంటి? ప్యూరిటీ, అసలైన ప్యూరిటీ అంటే ఏంటి? అసలైన ప్రేమ అంటే ఏంటి? అసలైన మనిషిని మనిషిలా చూడడం అంటే ఏంటి? ఓ మనిషి మనతో సఖ్యతగా ఉంటే బావుంటది. అదే మనిషి మనల్ని ఇబ్బంది పెడితే బాగోదు. ఇది మనం చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే కదా! కానీ సఖ్యతగా లేని మనిషితో కూడా నువ్వు సద్బుద్ధితో, మంచి బుద్ధితో నువ్వు ఉండగలుగుతున్నావంటే అక్కడ నువ్వు నీ ప్యూరిటీని ప్రూవ్ చేసుకున్నట్టు. అంటే వెళ్లి ఆళ్ళకి నువ్వు నాకు చెడు చేసావు, నువ్వు నా బంగారం అని అక్కర్లేదు. కేవలం ఆళ్ళ జోలికి ఎళ్ళకుండా ఉన్నావంటే నువ్వది అంతే కదండీ! ఆపుకోవడమే. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. మనం వాక్క్షేత్రం. ఈవెన్ మన కళ్ళు ద్వారా గూడా మనం ఎంత ఎనర్జీ లాస్ అవుతామంటే, మనం మనం చాలా తెలివైనోళ్ళనమాట. మనకే తెలీదు ఆ తెలివితేటలు మనకున్నాయని. ఎలా ఉంటాయంటే, మనం అవునండి నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు బయట. మూడో వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఏం జరుగుద్దంటే, ఒక మనిషి నీకు నచ్చకపోతే కళ్ళతో మీ లోపల మీరు మాట్లాడేసుకుంటారు. చూసావా అది ఎలా యేసుకొనొచ్చిందో, అది చూసావా ఎలా యేసుకొనొచ్చిందో, అక్కడే మళ్ళీ ఎనర్జీ లాస్. తెలీదిది పాపం మనకు కూడా తెలీదు అలా జరుగుద్దని. అది జరుగుద్దండి. చెప్తున్నాను గదా! ఎంత సాధన చేసినా ఇలాంటి గుణాలు మన లోపల మార్చుకోపోతే సాధన వదిలేయండి. సాధనొద్దు మనకి. లేదు నేను సాధన చేస్తే నా గుణాలను కూడా నేను మార్చుకుంటాను అని ఉంటే మాత్రమే ధ్యాన మార్గంలోకి రండి. ధ్యానం ముసుగులో మాత్రం పిచ్చి పిచ్చి మాటలొద్దు. పిచ్చి పిచ్చి ఆలోచనలొద్దు. ధ్యాన సాధన అనేది ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రంగానే సాధన చెయ్యాలి. మరి పవిత్రం అంటే పసుపు నీళ్ళతో కాదండి. స్నానం చేసేసి కూర్చోవడం గాదు. అంటే పవిత్రం అంటే అలా గుర్తొస్తది ఇంకలాగా. పవిత్రం అంటే నువ్వు 100 రోజులు స్నానం చేయకపోయినా నీ మనసు స్వచ్ఛంగా ఉంటది చూడండి. అది పవిత్రత అంటే. అది అసలైన మీనింగ్. ఏ ఎందులైనా చూడండి ఇదే చెప్తుంది. మన పురాణాలు, స్టోరీలు, స్ఫూర్తులన్నీ ఇవే చెప్తున్నాయి. అది మనం గుర్తించక మనకు నచ్చిన థియరీ మనం రాసేసుకొని, మనకు నచ్చినట్టు మనం కప్పేసుకొని, మాస్క్‌లేసేసుకొని ఇది ఇలాగే జరగాలి. ఇది ఇంతే, అది అలాగే జరగాలి. అది అలా అంతే అన్నప్పుడు అది అలాగే జరుగుద్ది కూడా. మీ ఆలోచనలో శక్తి ఏదో పిల్లిలోనో, బల్లిలోనో, తుమ్ములోనో లేదండి. మీ ఆలోచనలో ఉందది. మీ ఆలోచన ఎప్పుడైతే మారతదో పిల్లి కాదు కదా! పులి ఎదురొచ్చినా మీకు సంబంధం లేదు. మీ ఆలోచన. వాడెదిగో ఎవరో ఎదురొచ్చేసారు మంచి జరగదు. అక్కడే అయిపోయింది. ఎవ్వరొచ్చి మీ జీవితంలో ఏమి చేయరండి. మీ ఆలోచనలు మాత్రమే మీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఇది నేను కొన్ని వందల మందిని చూసి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఏదైనా ఒక అందం కోసం చేయడం వేరు. ఒక భయం వల్ల చేసుకోవడం వేరు. అవునా కాదండి? ఇది ఒప్పుకుంటారా? ఒక అందం వేరు. ఒక భయం వేరు. కానీ భయం అనే ముసుగులో అందం అనే మాట మాట్లాడి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు ఇప్పుడు అందరూ గూడా. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ అది చేసి ఆ భయంలోనే ఉంటున్నారు. సో, దయచేసి భయాల నుంచి బయటికి రండి. మీరు రాలేదంటే ప్రకృతి నేర్పిస్తా ఉంటది. చిన్న చిన్నగా. వద్దు ఎందుకు మీరు సాధన చేస్తున్నారు. ధ్యానం మీద నమ్మకం ఉంది. దీని నుంచి బయటకొచ్చే మార్గం ఏంటి? మనం ఏం ఆలోచిస్తున్నాం తెల్లారి లెగిసి ఎంతమందిని తిట్టుకుంటున్నాం? ఎంతమందిని ప్రేమిస్తున్నాం? స్వార్థపూరితంగా ఉంటున్నామా? స్వచ్ఛంగా ఉంటున్నామా? ఎవ్రీ సెకండ్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నీకు ఇబ్బంది కలిగితే అక్కడి నుంచి ఎళ్ళిపో. అంతే.
అంతేగాని నీకు ఇబ్బంది కలిగింది కదా అని చెప్పి నువ్వు వాళ్ళకి సినిమా చూపించవలసిన అవసరం లేదు. నీకు ఇబ్బంది కలిగింది వద్దు. 1కి 100 మాటలు ఎవ్వరు మాట్లాడద్దండి. 1కి ఒక్క మాటే మాట్లాడండి. నీకు ఒకటి నచ్చలేదంటే ఒక్క మాటలోనే చెప్పాలి. 1కి 100, 1కి 1000 మాటలు మాట్లాడితే లేనిపోయిన కర్మలు తీసుకున్నట్టే మనం. ఏదిస్తే అది వస్తది. అవునా అండి? నిస్వార్థంగా నా మాట నమ్మి, నిస్వార్థమైన ప్రేమని, స్వచ్ఛమైన మాటల్ని ఇవ్వండి. మాట ముత్యం, ఎంత ప్రెషియస్. మాటే ముత్యం. మాట ముత్యంలాగా వాడండి. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, అదిలాగా, ఇదిలాగా, ఇది అందుకు అలా చేసింది, అదిగో ఆడు అలా చేసాడు, నా చుట్టాల్లో ఇలా అయిపోయింది, అది అలా పారిపోయిందంటే ఈడు ఇలా ఎగిలిపోయాడంట. ఇయన్ని మాటల వల్ల ఎంత ఎనర్జీ లాస్ అవుతున్నామంటే మీకే తెలీదది. మీకు తెలీదది ఎంతలాగా లాస్ మన ఆరోగ్యానికి. మన ఆరోగ్యం బాగుండాలంటే మన ఆలోచన విధానం మారాలి. మనం ఆనందంగా ఉండాలంటే మన ఆలోచన విధానమే మారాలి. ఏది మీకు కావాలన్నా మీ ఆలోచన విధానం మారిస్తేనే అది సాధ్యం అవుతుంది. ఏవండి, కోటీశ్వరుడు ఆనందంగానే ఉంటాడని ఏమైనా రాసిపెట్టుందా? ఎవరైనా రాసిచ్చారా? నాకు నాకు ₹1,00,00,000 ఉన్నాయి బ్యాంక్‌లో, నేను ఆరోగ్యంగా ఉన్నానా, నేను ఆనందంగా ఉన్నానని ఎవరైనా రాసిచ్చారా? అలా అని గుడిసెలో బతికేవాడు నేను ఆనందంగా లేను, నాకు ఎప్పటికీ ఆనందం రాదని ఉన్నాడా? ఎప్పటికీ ఆరోగ్యం లేదు నాకు, అంతే నేను గుడిసె బతుకు కదా అని ఉన్నాడా? లేదు కదండీ! ఏది కావాలన్నా మీ ఆలోచన మారిస్తే ఆరోగ్యం బావుంటది. మీరు బావుంటారు. మీ చుట్టుపక్కలున్న వైబ్రేషన్, మీ చుట్టుపక్కలున్న మనుషులు కూడా బావుంటారు. ఎప్పుడైతే ఒక్కళ్ళకి ఏంటి ఫ్యామిలీలో ఒక్కళ్ళకి ఆలోచనలు తేడాగా ఉందా, మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతది. అది ఎంత సఫర్ అవ్వడం, ఎవరైతే సఫర్ చేస్తున్నారో ఆళ్ళకే పెద్ద కర్మ. మీకు అవసరమా అండి ఆ కర్మలు? మనం ఎందుకొచ్చాం ఇది? అసలు ఈ దైవం, దేవుడా, పూజ, భక్తి ఇవన్నీ ఎందుకు మనకి? ఆనందంగా ఉండడానికే కదా! సంతోషం, ఆనందం చక్కగా మనకు పంచడానికే కదా ఉంది. కానీ ఒకళ్ళని తిట్టుకొని మీరు ఆనందిస్తున్నారంటే ఆ కర్మ మీదే. నేనొక సినిమాల్లోనో, ఎందులోనో ఒక సేయింగ్ విన్నాను. లైక్ ఇంట్లో ఆడది ఒక్కతి ఒక్కళ్ళు ధ్యానం తెలుసుకుంటూ కుటుంబం అంతా ఆ జ్ఞానం, ఆ పుణ్యాన్ని పొందుతారని. అందుకే మై డియర్ లేడీస్, మన ఆలోచనలు, మన ఒక విధానాలు అన్నీ కూడా ప్యూరిటీగా మీరు ప్యూరిటీగా లేరని నేను అనట్లే. అయ్యో! ఎవరి ప్యూరిటీ ఆళ్ళకుంటది. 100% నేను ఒప్పుకుంటా. కానీ అది పీకెస్ట్ లెవెల్. అంటే ఒక దైవాన్ని గుర్తించే అంత ఆలోచన విధానాలకి మీరు రావాలి అని నేను అంటున్నా. అప్పుడు ఎలా ఉంటదంటే ఒక మ్యాజిక్‌ని జూస్తారు ఇంట్లో. ఇదేంటి ఇన్ని సంవత్సరాలకి ఇలా ఉంది కదా నా ఇల్లు. ఈ ఈ ధ్యానం మొదలెట్టిన తర్వాత ఇంత అందంగా కనిపిస్తుందేంటి? తిట్టే మొగుడు కూడా అందంగా కనిపిస్తాడు. అంటే చెప్తున్నాను. అలా మారిపోద్ది మన మైండ్. ట్యూన్ అయిపోద్ది అలాగా. అంటే ఇక్కడ ఉంది ఆలోచన అంతా కూడా మన బుర్రలోనే ఉంది. థాట్స్ ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటాయో, మీరు కాదు మీతో పాటు మీ కుటుంబం, కుటుంబం వల్ల ఈ సమాజం అందరూ కూడా లోక కళ్యాణానికి ముందుకు అడుగులు వేస్తారు. లోక కళ్యాణం అంటే గుడికెళ్ళి ఒక ఒక ఆహ్, ఒక 100 మందికి అన్నదానం చేసి మీ కోరికలు కోరుకోవడం లోక కళ్యాణం కాదండి. లోక కళ్యాణం అంటే అనుక్షణం, నిరీక్షణ ప్రతి క్షణం కూడా నిస్వార్థమైన సేవ కోసం నిలబడ్డమే లోక కళ్యాణం. లోక కళ్యాణం అంటే ఏదేదో అనుకోకండి. లోక కళ్యాణం అంటే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోవడమే పెద్ద లోక కళ్యాణం ఈ లోకానికి. మిమ్మల్ని మీరు స్వచ్ఛంగా మార్చుకోవాలి. లేదండి ఇవన్నీ మన వల్ల కాదు, ఏదో గడుస్తుందండి, బాధొచ్చినా ఏముందండి ఒక గంట ఏడుస్తాను తర్వాత అలవాటయిపోయిందన్న వాళ్ళకి ధ్యానమే వద్దు. ధ్యానం అనేది ఏదో సరదాకి కాదు. మళ్ళీ చెప్తున్నా. ధ్యానం అనేది మీలో ఉన్న దైవాన్ని గుర్తించడానికి ధ్యానము. లేకపోతే నాలో ఉన్న దైవం నాకు అవసరం లేదండి, నాకెందుకని అన్నారా, ఈ క్షణమే ధ్యానాన్ని వదిలేయండి. ధ్యానం అనేది మీలో ఉన్న దైవాన్ని గుర్తించడానికి. ఇది గుర్తుపెట్టుకోండి. మరీ ప్రతి క్షణం మీరు గుర్తించండి ఆ మాటని. బుర్రలో పెట్టుకోండి. మీలో ఉన్న దైవత్వం ఏంటి అంటే మీలో ఉన్న మానవత్వం. మీరు హిందువా, క్రిస్టువా, ముస్లిమా, లేకపోతే ఇదా, అదా, ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్ ఇవన్నీ గాదు. నువ్వు మానవుడివి, నేను మానవుడిని. నీలోని మానవత్వం ఉంది. నాలోని మానవత్వం ఉంది.
ఇది నేను నమ్మే సిద్ధాంతం, మానవత్వం. ఇది ఈ మానవత్వాన్ని మనం రీచ్ అవ్వాలంటే ధ్యానం అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. సో ధ్యానం చేసేస్తున్నామండి కానీ ఆలోచనలు ఆగట్లేదు. ధ్యానం చేస్తున్నాం కానీ కోపం తగ్గట్లేదు. ధ్యానం చేస్తున్నాం కానండి దుఃఖం ఆగట్లేదు. ధ్యానం చేస్తున్నాం కానండి మరి అదేంటో అండి ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అని కొంతమంది అడుగుతారు. ధ్యానం కొంతమందికి 5 నిమిషాలు చేసినా మీకు అర్థం అవుతుంది ఎలా చేయాలో. కొంతమంది 5 గంటలు చేసినా 10 గంటలు సాధన చేసినా ఇట్ టేక్స్ టైం. సో ధ్యానంలో కావాల్సింది ముందు సహనం. ధ్యానం చేస్తున్నా మాకు ఇంకా ఏం రావట్లేదు అనే మాట వద్దు. ధ్యానం చేస్తున్నా ఏం రావట్లేదంటే అక్కడ కూడా నీ స్వార్థం కోసం చేస్తున్నావు అని అర్థం. ధ్యానం చేస్తున్నాము, మీకు తెలియదు, మీ వెనకాల ఉన్న స్టోరీ తెలియదు, ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది మీకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీరు ధ్యానం చేశారంటే మీకు తెలియని శక్తి మీలో ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది. మీ కళ్ళకు కనిపించకపోవచ్చు, అవునా కాదండి? దైవం అత్తమాటికి మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటదా? లేదు కదా. మీకు తెలియని దైవం మీ వెనకాల ఉండుండొచ్చు. సో ఆ దైవాన్ని వెంటనే నేను ఇదిగో ధ్యానం చేస్తాను కదా 5 గంటలు ఎందుకు నాకు ఇంకా రాలేదు అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా స్టార్టర్స్ అయితే 41 డేస్ సాధన చేయండి, సహనంగా సాధన చేయండి. నాకేం రావట్లేదన్నా వస్తుందన్న ఇవన్నీ సెకండరీ. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టడమే ప్రైమరీ. మిగతావన్నీ మీకు ఏం కనిపించినాయి, కలర్స్ కనిపిస్తున్నాయి, ఐ కనిపిస్తున్నాయి, ఇవన్నీ సెకండరీ అన్నమాట. సో సాధన అనేది ఈ క్షణం మొదలై జీవితాంతం చేయాల్సింది. ఈ క్షణం చేసేసాం, ఒక 5 గంటలు అయిపోయింది, ఇప్పుడు నాకు ఏం రాలేదేంటి అనుకోవాల్సింది కాదు. సెకండ్ థింగ్, ఈ ధ్యానం ద్వారా ఒకటైతే నెక్స్ట్ సరైన జ్ఞానం, సరైన నాలెడ్జ్. ఈ ప్రపంచంలో చాలా రకాల నాలెడ్జెస్ ఉన్నాయి, చాలా రకాల థింగ్స్ ఉన్నాయి. నాకేం సరైన నాలెడ్జ్? నేను చాలా సంస్థలకు వెళ్ళాను, చాలా సంస్థలకు వెళ్ళాను. ఈవెన్ నేను నాకు చిన్నప్పటి నుంచి ధ్యానాన్ని తెలిసినా సరే అదేంటి ఇదేంటి అనే ప్రశ్న. ఎందుకంటే ఏంటి అసలు వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారు, ఇదేం చెప్తున్నారు, ఈ సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారు, అలాగా చాలా రకాల సంస్థల్ని నేను రీచ్ అవడం జరిగింది అనమాట చిన్నప్పటి నుంచి. సో ఫైనల్ గా నేను అన్ని రీచ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవ్రీ సంస్థలో ఏం చెప్తున్నారంటే చెప్పే జ్ఞానం ఒకటైనా అక్కడ ఒక డిపెండెన్సీ అనేది ఉంది. అంటే నీ వల్ల కాదు, సో యూ నీడ్ టు డిపెండ్. అంటే నువ్వు వాళ్ళకి నీ చెయ్యి అది నీకు వస్తుంది, నువ్వు అది చెయ్యి అది నీకు వస్తుంది, నువ్వు ఇది చెయ్యి నీ కర్మలు పోతాయి, ఇలాగనమాట. సో నాకు అక్కడ ట్రూ ఎసెన్స్ ఇది కాదే దైవం చెప్పింది, ఇది కాదు. ఈవెన్ భగవద్గీత చూసుకున్నా లేకపోతే రామాయణం చూసుకున్నా ఏది చూసుకున్నా ఫైనల్ గా ఇలా చెప్పలేదు. రాముడు నువ్వు నన్ను పూజించేదా, నువ్వు పూజిస్తే నువ్వు పూజించకపోతే నేను క్షపిస్తానని ఏ దేవుడు అనలేదే. అన్నారా? ఎక్కడైనా ఉందా? లేదు కదా. దైవం చెప్పింది ఒకటి. ఏంటి అసలు దైవం చెప్పింది అసలు గుళ్ళకి ఎందుకు వెళ్తామండి మనం? దేవుడా నాకు ఇది ఇచ్చే, దేవుడా నాకు అది రావాలి, దేవుడా ఇది పూర్తి అయిపోవాలి, నీకు ఇది చేసేస్తాను. నేను గుడికి ఎందుకు వెళ్తాను? ఒకవేళ గుడికి వెళ్తే ఎందుకు వెళ్తాను తెలుసా అండి? గుడికి వెళ్తే ఫస్ట్ నేను అక్కడ కృష్ణుడు ఉన్నా, శివుడు ఉన్నా, ఎవరున్నా సరే, ఏ గుడి అయినా సరే, ఫస్ట్ నువ్వు ఇంత గొప్ప జ్ఞానాన్ని భూమి మీద అందించావు దేవుడా, ఈ జ్ఞానాన్ని నాకు ఇంకా ఎలాగ అర్థం చేసుకునేలాగా కనిపించే మార్గాలు ఏమున్నాయని ఆలోచిస్తాను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి. నేను స్ఫూర్తి. దేవుడు అంటే మీరు మీ భయాలకు ఒక మాస్క్ కాదండి. దేవుడు అంటే మీ జీవితాలను ఎలా జీవించాలో నేర్పించిన ఒక స్ఫూర్తి అని మాత్రం మర్చిపోకండి. అది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటే మన జీవితంలో మారగలం గానీ, అది ఒక బొమ్మ, ఆ బొమ్మకి నేను పూజ చేస్తే అక్కడ ఎనర్జీ ఉంటది, ఆ ఎనర్జీ వస్తే నాకేదో నా జీవితంలో మంచి జరుగుద్ది అనుకోవడం, అది కూడా మీ బుర్రకు అది ఉంది కాబట్టి అలా జరుగుద్ది తప్ప లేకపోతే లేదు. దయచేసి దేవుణ్ణి ఒక అంత గొప్ప శక్తిని ఒక చిన్న మనిషిలాగా ట్రీట్ చేయకండి. ఆ శక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పండు ఉందండి, అందరికీ మామిడి పళ్ళు ఇష్టమేనా? మామిడి పండు ఉంది, మామిడి పండు తింటే
మీకు ఆ రుచి తెలుస్తుందా? మామిడి పండు ఇక్కడ పెట్టి ఫ్రేమ్ లో పెట్టి దానికి ఒక ఇది పెట్టి దండేసి పూజ పెట్టి దేవుడు మామిడిపండు అంటే మీకు టేస్ట్ తెలుస్తుందా? హారతులు ఇస్తే దీపాలు పెడితే మీకు టేస్ట్ తెలుస్తుందా? దైవం కూడా అంతే. దైవం మన ఇంట్లో దేవుడి ఫోటోలు ఎందుకు పెట్టుకోవాలండి? ప్రతి క్షణం అవి చూసినప్పుడు నాకు ఇది స్ఫూర్తి. శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో ఉన్నాయంటే భగవద్గీత గుర్తు రావాలి మనకి. భగవద్గీత గుర్తు రావాలి. ఆయన ఏం చెప్పారో గుర్తు రావాలి. స్ఫూర్తిదాయకం. ఫోటోలు ఎందుకు ఇంట్లో ఉంచుకోవాలి? స్ఫూర్తి కోసం. మీ భయాల కోసం కాదు. దేవుడి ఫోటో ఉంది కదా ఇక్కడ దెయ్యం రాదు. దెయ్యం ఎక్కడో లేదండి, మన బుర్రలోనే ఉంది దెయ్యం. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు. మిమ్మల్ని దైవంలా చేసేది అదే ఆలోచన. మిమ్మల్ని మీరు దెయ్యంలా చేసుకునేది కూడా అదే ఆలోచన. పిచ్చి ఆలోచనలు అన్నమాట. అమ్మో అదేంటి, అమ్మో ఇదేంటి, ఇదేంటి. భయాన్ని వదలకపోతే ఇంక మీరు ధ్యానం చేసినా వేస్ట్. వదిలేంటే ఈ రోజు ఒక్క రోజే అవ్వదు. అది సాధన ద్వారా చిన్న చిన్నగా ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అదే ₹1,00,00,000 అండి. ₹1,00,00,000 నేను చెప్తున్నా. మీరు చేసే ప్రయత్నమే ఆ దైవానికి అర్థం అవుతుంది తప్ప మీరు చేసే పూజ ఆ దైవానికి టచ్ అవ్వదు. ఆ దైవం ఏదైతే మీరు దేవుళ్ళు అంటున్నారో, ఎనర్జీ అంటున్నారో, ఆ ప్రకృతి మాత అంటున్నారో, ఆ ప్రకృతి మాత కొన్ని చూడండి మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి ఒక్కొక్కసారి. ఇదేంటి ఇంత మిరాకిల్ జరిగింది? ఏం చేస్తాం వెంటనే? అంతా దేవుడి దయ వల్ల. దయే. అలాంటిది మీరే దైవంలా మారుతున్నానని మీరు ఆ దైవానికి చెప్తే ఇంక మొత్తం మ్యాజిక్కే లైఫ్ అంతా. అది అర్థం చేసుకోకుండా ఏదో ఇక్కడ ధ్యానం చేసేస్తాం, అక్కడికెళ్ళి అది చేసేస్తాం, ఇక్కడికెళ్ళి ఈ కోరిక కోరుకుంటాం, ఇక్కడ ఇదంటాం, అక్కడ అదంటాం. ఇంత కన్ఫ్యూజన్ వద్దండి. ఒకటే లైన్. భక్త ముక్త. మీకేం కావాలి జీవితంలో? నాకు భక్తి మార్గం అంటే భక్తి మార్గంలోకి వెళ్ళిపోండి. లేదు నాకు ముక్తి మార్గం కావాలంటే ధ్యాన మార్గంలోకి రండి. 2 నాకు కావాలంటే ఈ భూమి మీద అది అవ్వదు. చేయలేము అది. భక్తో ముక్తో మీరే డిసైడ్ అవ్వాలి. నాకు భక్తి కావాలంటే భయాలు, ఎందుకంటే అందరూ ఉంటారని నేను అనట్లేదు. ఏమో ఒక్క శాతం ఎవరో భక్తిలో ఉన్నా సరే ఆ ముక్తి మార్గానికి వెళ్ళగలరు. కానీ 99% భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక భయంతో ఉన్న వాళ్ళే. దయచేసి ఆ భక్తి కూడా ఎక్కడికి లీడ్ చేస్తుంది? భక్తి కూడా ఏం చెప్పుద్ది? నువ్వు మూర్ఖంగా ఉండు, నువ్వు స్వార్థంగా ఉండని చెప్పుద్దా భక్తి? నువ్వు నిస్వార్థంగా ఉండు, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు తెలుసుకోనే చెప్పుద్ది. నువ్వు ముక్తి మార్గాన్ని పొందాలని చెప్పుద్ది భక్తి మార్గం కూడా. అవునా కాదా? ముక్తే ఫైనల్ అన్నమాట. ఎవరికైనా, నాకైనా, మీకైనా, వచ్చేవాళ్ళకైనా, వెళ్ళిపోయిన వాళ్ళకైనా ముక్తే మార్గం. ఎన్ని చేసేసినా ఇక్కడ. ఆ ముక్తి మార్గం ఏంటో అర్థం కాకుండా ఏదో జీవించేస్తాం, భయాల్లోనే బతికేస్తాం అంటే ధ్యానం వద్దు. నేను పత్రి గారి దగ్గర చాలా, అంటే నేను ఒక 4 ఇయర్స్ ఆయన్ని చాలా దగ్గరగా చూసాను. ఆయనతో ట్రావెల్ చేయడం గాని, ఆయనతో నేను చాలా, అంటే నేను కాదు, ఆయన క్లాసులు చెప్పినప్పుడు డైరెక్ట్‌గా వినడం గాని, చాలా నా గురువు గారితో చాలా జ్ఞానాన్ని నేను పొందానన్నమాట. పొంది ఇంకా నేను ఆచరించడానికి ప్రయత్నిస్తున్నా. నేనేం పర్ఫెక్ట్ అయిపోలే. మీలాగే నేను ఒక అమ్మాయిని. ఐ మీన్ మీలాగే నేను ఆ ఆలోచనలతో ఉన్న అమ్మాయినే. కేవలం నా గురువుగారు ఇచ్చిన జ్ఞానం వల్ల, సాధన వల్ల ఇది సాధన అంటే మీరేదో 5 నిమిషాలు, 10 నిమిషాలు లేకపోతే ఒక గంట కూర్చునేది కాదండి. ఎవ్రీ మినిట్ మీరు సాధన చెయ్యాలి. వంట చేస్తున్నా ఒక సాధనే. బట్టలు ఉతుకుతున్నా ఒక సాధనే. ఒకళ్ళతో మాట్లాడుతున్నా ఎలా మాట్లాడుతున్నాం? వంట వండుతున్నాం. లోపల ఎవరినో తిట్టుకొని వండామనుకోండి, అంతా అందులోనే ఉంటది. అంటే వంట వండుతున్నప్పుడు నువ్వెంత ప్రేమగా వండుతుంది. ఇది నమ్ముతారా? నమ్మరా? మీరెంత ప్రేమగా వండుతున్నారు. ఎందుకండి ఈ ప్రపంచంలో ఎన్ని టేస్టులు చేసిన తల్లి పెట్టిన ఫుడ్ చాలా ప్రెషియస్‌గా ఫీల్ అవుతాం. ఆవిడ ప్రేమతో వండుద్ది. స్వార్థంతో వండదక్కడ. అలా ఒక భార్య గాని, ఎవరైనా సరే. సో, మీరివ్వాల్సిన ఇన్‌పుట్స్ అన్నీ బుర్రలో ఒకటెట్టుకొని, ఇక్కడ ధ్యానం చేసి, బుర్రలో ఒకటి పెట్టుకొని ఇక్కడ, అలాగే 24 గంటలు 2 గంటలు ధ్యానం చేసి, మిగతా 22 గంటలు కూడా నేను చెత్త మాట్లాడతాను, లేకపోతే స్వార్థంగా ఆలోచిస్తానంటే అవసరం లేదు. సాధన అనేది ఎవ్రీ మినిట్ మనం సాధించాల్సిందే. ఇది ఈ క్షణంతో అయిపోయేది. ఈ క్షణానికి నేను ఇంకా సాధించాలనుకుంటాను. ఇంకా నేను ఏదో నేర్చుకోవాలి. ఇంకా నేను భయాల నుంచి బయటికి రావాలి.
అని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ జన్మలో చివరి శ్వాస వరకు నేను ప్రతీదీ నేర్చుకోవాల్సిందే. నాకిప్పుడు అర్థమైపోయింది ఏం లేదు. ఏమో మీకన్నా కొంచెం నాకు తెలుసేమో, లేకపోతే తెలియకపోవచ్చేమో. నాకు తెలిసింది అనుభవ జ్ఞానం మీతో పంచుకుంటున్నాను అంతే. నేనిక్కడ మాస్టర్ కాదు, నేను మేడము కాదు. కేవలం నేను బావున్నాను. ఈ జ్ఞానం వల్ల నేను చాలా భయాల నుంచి బయటకొచ్చాను. ఆనందంగా బ్రతకడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆనందంగా ఉంచడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ధర్మంగా ఎళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. తెలుస్తదని చెప్పడానికి నేనొచ్చిన ఒక ఇన్ఫర్మేటివ్ బ్రిడ్జ్ మాత్రమే. నన్ను నేను అలాగే చూసుకుంటా. నేను గురువుని గాదు, నేను పెద్ద మేడమ్‌ని గాదు, పెద్ద జ్ఞానం ఉన్న అమ్మాయిని గాదు. నేను నిమిత్త మాత్రురాలినే. ఏమో ఆ దైవం నన్ను సెలెక్ట్ చేసుకుంది. ఈ జ్ఞానాన్ని మీకు పంచడానికి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సేవ, ధ్యానం అనేది ఈ 2 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఎనీ థాట్. అంటే లైక్ మీ ఆలోచన విధానాలు మారాలన్నా, మీరింకా జ్ఞానంగా ఉండాలి అన్నా, ఇవి పిల్లర్స్ అవుతాయన్నమాట. మీకు హెల్ప్ చేస్తాయి. పుష్ అప్ ఇస్తాయి. మిమ్మల్ని ఎత్తుతాయి. ఈజీ చేస్తాయి. మనం ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్ ఉందని ఒక 50 అంతస్తుల అపార్ట్‌మెంట్ ఉందండి. మీరు 50వ ఫ్లోర్‌కెళ్ళాలి. ఇది టార్గెట్. మీరు పాక్కుంటూ ఎళ్తారా? మెట్ల మీద ఎళ్తారా? లిఫ్ట్‌లో ఎళ్తారా? అందరూ లిఫ్ట్ మార్గమే చేసుకుంటారు. అవునా? ఇది కూడా మీరు ముక్తి మార్గానికెళ్ళాలి. మీరు కష్టపడి పాక్కుంటూ ఇది వదులుచుకుని, అది వదులుచుకుని, ఈళ్ళని తిట్టుకుని, ఆళ్ళని తిట్టుకుని పాక్కుంటూ ఎళ్తారా ముక్తి మార్గానికి? లేదంటే మెట్లెక్కి కష్టపడి అమ్మో! నేను కష్టపడిపోతున్నాను. నా జీవితం అంతా కష్టపడిపోయాను నేను. అయ్య బాబోయ్! నా జీవితం అంతా సగం అయిపోయిందనుకుంటూ ఎళ్తారా? లేదా కింద చక్కగా దర్జాగా కూర్చొని లిఫ్ట్‌లో ఎక్కి 50 ఫ్లోర్ ఎక్కితే డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోద్ది. మీరు ఏ కష్టపడక్కర్లేదు. అది చేసుకుంటారా? ఈ ధ్యాన మార్గం అనేది లిఫ్ట్ మార్గం. లిఫ్ట్ ఎక్కితే ఎంత సులువుగా మీ జీవితంలో ముందుకెళ్తారో, పైకెళ్తారో, 50 ఫ్లోర్స్ ఉన్నా సరే ఈజీగా ఎళ్ళిపోతారో, ఈ ధ్యాన మార్గంలో ఉన్నవాడు కూడా జీవితంలో అలాగే వెళ్తారు. ఇది నా అనుభవ జ్ఞానం. యాస్ ఎ యూత్ అంటే నేను 5దో తరగతి నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యాన సాధన, గురువుతో దగ్గరగా ఉండడం. ఈ ఇవన్నీ కూడా నాకు ఎలాగ ఉపయోగపడినాయి అంటే, నేను ఎప్పుడు కూడా స్ట్రెస్ అనే మాటని నేను ఫీల్ అవ్వలేదు. చదువుకున్నప్పుడు కూడా. నేను ఏంటి ఎగ్జామ్ హాల్‌కి ఎలా ఎళ్ళేదాన్నంటే, చక్కగా సినిమాకి తీసుకెళ్తే ఫస్ట్ షో ఏదైనా సినిమాకెళ్తే మనకిష్టమైన హీరో సినిమాకెళ్తే ఎంత హ్యాపీగా ఎళ్తాం మనం. సినిమాకెళ్తే ఎలా ఎళ్తాం? ఎంత హుషారుగా ఎళ్తాం. అలాగే నేను ఎగ్జామ్ హాల్‌కెళ్ళేదాన్ని. చూడండి, మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలి అన్నా మన ఆలోచన విధానం మారాలి. ఆ ఆలోచన విధానం మార్చుకోవాలంటే ధ్యానం ద్వారానే సాధ్యం అవుతది. ఆ ధ్యానం ఏం చేస్తదండి? ధ్యానం ద్వారా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా మన జీవితాలు ఆనందంగా అయిపోతాయంటే, ధ్యానం చేస్తే మీకు శక్తి వస్తది. ఫస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తే అది రెట్టింపవుతది. ఎంత రెట్టింపవుతదంటే మీకు ఇప్పుడు ప్రతిసారి ఆరా ఎలా ఉంటదండి? అసలు మనం ఊహించగలమా? ఆయన ఏం చేసేసారు? శక్తిని రెట్టింపు చేసుకున్నారు. ఎలా రెట్టింపు చేసుకున్నారు? నేనంటే గురువు గారి దగ్గర ఉండి చాలా నేర్చుకున్నాననమాట. ఎలా రెట్టింపు చేసేసుకున్నారాయన? ఎలా అయిపోయింది ఆ ఆరా అంతా కూడా అంత పర్ఫెక్ట్‌గా? ధ్యానం ద్వారా శక్తిని తీర్చుకున్నారు. ఆ ధ్యానం వచ్చిన శక్తిని ఎలా ఉపయోగించాలి? సేవకి. స్వాధ్యాయం, సద్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం. ఈ 3 ఇంకో పిల్లర్స్ అండి. మేము ధ్యానం చేసామండి. చెత్త కబుర్లు మాట్లాడకుండా సజ్జనులతో సా సా సాంగత్యం పెట్టుకోండి. ఈ శక్తి ఇంకో డబుల్ ఇంటూ 2 అవుతది. నిస్వార్థమైన సేవ చేయండి. ఈ శక్తి ఇంటూ 5 అవుతది. ఒక పుస్తకం చదవండి. లేకపోతే ఒక పీఎంసీ పెట్టుకొని జ్ఞానాన్ని వినండి. దీనికి రెట్టింపు 10 అవుతది మీ శక్తి. ఈ శక్తిలోనే జీవించడం అనేది మీరు చేసే సాధన బట్టి ఉంటది. ఆ శక్తిలోనే మునిగి తేలాలి. మునిగి తేలడం గంగలో మునిగి తేలడం కాదండి. శక్తిలో మునిగి తేలాలి మనం. అప్పుడు మన ధ్యానాగ్ని దర్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. డైరెక్ట్ శ్రీకృష్ణుడు చెప్పాడు. కరెక్ట్ నాలెడ్జ్ నీ కర్మలన్నీ పోతాయి. ఆ నాలెడ్జ్‌లో నువ్వు ఉండడమే నీ బాధ్యత.
ఆ నాలెడ్జ్ లేదు. మేము ఇక్కడ గంగలో ములిగి అక్కడ అలా ఎళ్లి మురుకు దాంట్లో ములుగుతాం. ఏముందండి ఇప్పుడు మీరు గంగలో ములిగారు. అబ్బా! పవిత్రం అనుకున్నారు. ఎళ్లి అక్కడ డ్రైనేజ్‌లో పడి లేసారనుకోండి. ఉపయోగం ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ధ్యానం చేసి పిచ్చి మాటలు మాట్లాడడం, పిచ్చి ఆలోచనలు చేయడం, ఇంకొకళ్ళు తిట్టుకోవడం, ఇంకోళ్ళు అయన్నీ అలాంటివన్నమాట. స్వచ్ఛత ధ్యానం పెరిగే కొలది మీలో ఇంకా ఆనందం రావాలి. ధ్యానం పెరిగే కొలది ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. ధ్యానం పెరిగే కొలది మీరు ఇంకా శక్తిగా ఉండాలి. ధ్యానం పెరిగి ఒక కూర కాదు రోజుకి 10 కూరలు వండి పెట్టి అంత ఫట్ 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 అని వచ్చేయాలి. ధ్యానం అలా టర్న్ చేస్తది ఎనర్జీని. ఇంకా యాక్టివ్‌గా ఉండాలి. ఇప్పుడు చూడండి మనము పొద్దున్నుంచి ఎక్కువ ఆలోచించేసామనుకోండి, సాయంత్రానికి ఏమొస్తది మనకి? తలపోడొస్తది. నీరసం వస్తది. అంటే ఏంటి? మీ ఆలోచనలు మీ ఆరోగ్యానికి కనెక్షన్ ఉందా లేదా? జస్ట్ మీరు పొద్దున్నుంచి ఎక్కువ ఆలోచిస్తేనే సాయంత్రానికి తలపోటొస్తుంది. అలాంటిది తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటే మీ ఆరోగ్యం మీద పడక ఇంక దేని మీద పడతదది? ఇది మనం గుర్తించాలి. కామన్ సెన్స్ ఇది. ఇది ఎవ్వరు వచ్చి చెప్పక్కర్లేదు. మనం కొంచెం ఈ బుర్ర పెట్టే ఆలోచన అనేది మర్చిపోతున్నారు. ఇదిగో ఇది చెప్పేసారా అంతే అది నమ్మేద్దాం. ఏదైనా సాధన ద్వారా నమ్మండి. ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను. మీరు సాధన చేసి నమ్మండి ఇది. ఈ అమ్మాయి చెప్తుంది కదా! నేను నమ్మేస్తాను. నా గురువు చెప్పింది నేను గురితో సాధన చేశాను. నాకు అనుభవం అయింది. నేను అది మీకు చెప్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అదుంది. ఆ దైవత్వం ఉంది. ఆ దైవత్వం వెళ్ళే దారిలో మీరు ఈ ధ్యానంలోకొచ్చారంటే ఆ మార్గంలో ఉన్నారనే అర్థం. దయచేసి దాన్ని ఇక్కడితో వదలకండి. ఇంతే కదా అని ఉండకండి. ఇంకా చాలా ఉంది. నేను ముందుకెళ్ళడానికి. ముందు నా శక్తిని నేను చక్కగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? స్వాధ్యాయం, సద్దిన సాంగత్యం, సేవ. నిస్వార్థమైన సేవండి. రెట్టింపు అవుతది మీ శక్తి. మీకు తెలీదు. మీరు అనుకుంటున్నారు నేను గుడికెళ్తేనే కదా దేవుడికి నాకు కనెక్షన్ ఉంటదని. మీరు బాత్రూమ్‌లో కూర్చొని కూడా మీ ఆలోచన స్వచ్ఛంగా ఉంటే మీకు ఆ దేవుడు కనెక్షన్‌లోనే ఉంటాడండి. దేవుడనేది జస్ట్ కనెక్ట్ కాదండి. 24/7 కనెక్షన్‌లోనే ఉంటారు మనకు ఆ దైవతత్వం అనేది. మనలో ఉందది. అది మనం గుర్తించలేక ఎక్కడెక్కడో ఎతుకుతున్నాం. గుడికి ఎందుకెళ్ళాలని చెప్పాను? మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవడానికి గుడికెళ్ళాలండి. మీ కోరికలకి, మీ భయాలకి కాదు. ఇదిగో ఈరోజు శుక్రవారం గదా! ఈరోజు ఈ గుడికెళ్ళిపోతే నాకు మంచి జరుగుద్ది. నో. ఈరోజు ఎళ్ళండి. కానీ ఏ ఆలోచన విధానంతో ఎళ్తారు? నాలో ఉన్నది ఇదే. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా! ఇందాక నేనేదైనా గుడికెళ్తే ఒకవేళ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళాననుకోండి, ఐ విల్ ప్రైజ్ హిమ్. ఎలాగ ప్రైజ్ చేస్తానంటే, ఎంత స్ఫూర్తినిచ్చారు దేవుడా మీరు ఈ భూమి మీద అసల. ఇన్ని మిరాకిల్స్ చేశారు. అసల గ్రేట్. అంత జ్ఞానాన్ని నాకు అందించండి దేవుడా అనుకుంటాను నేను. ఎలా మీ జ్ఞానాన్ని నేను పట్టుకోలేదు. కృష్ణుడి గుడికెళ్తే ఎంత భగవద్గీతలో ఏం చెప్పారసలు మీరు? ఐ విల్ టాక్ ఫ్రెండ్లీ. నేను దేవుడిని హారర్ స్టోరీ చేయలేదు. దేవుడంటే అమ్మో! ఇది చేయకపోతే నన్నేదో చేసేస్తాడని నేను చేయలేదు. దేవుడు నాకు ఫ్రెండ్. ఆ దైవం నాలో ఉంది. నీలోను ఉంది. ఆ దైవం నేను గుర్తించాలనే ఆలోచన రావాలి మనకి. ఈ ఆలోచన విధానం వస్తేనే మనం దైవత్వానికి దగ్గరే. చెప్పాను కదా! ఫైనల్‌గా ముక్తి మార్గం ఎవరికైనా సరే నాకైనా ఇంకెవరికైనా. ఆ ముక్తి మార్గానికి ఇన్ని అడ్డంకులు, ఇన్ని గోడలున్నప్పుడు మనకు ముక్తి ఎందుకొస్తదండి? భక్తే అర్థమవుతది. ముక్తి రాదు మనకి ఎప్పటికి కూడా. భక్తి భయంలా మారిపోయిందిప్పుడు. హావ్ సీన్ సో మెనీ పీపుల్ హూ ఈస్ బికమింగ్ లైక్ దట్. భక్తిలా లేదు. భక్తి ముక్తి మార్గాన్ని తీసుకెళ్తదండి. కానీ ఇప్పుడున్న భక్తి అయితే భయమే. భక్తి భయంలా మారిపోయినప్పుడు మానవుడు కూడా మోగపోతాడు. అంటే వినిపించదు. దైవ మాటలు వినిపించవు. ఆ దేవుడు ఏం చెప్పినాడో కూడా మనకి వినిపించదు. గుడ్డోళ్ళం అయిపోతాం మనం. చెవిటోళ్ళం అయిపోతాం. భక్తి భయంగా మారినప్పుడు. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని, మనుషుల్ని దూరం చేసుకొని, మనుషులు ఎలా ఉన్నారో నేను చూసాను. సో, ఏదైనా మనం చేసేది దేనికోసం అండి? ముక్తి మార్గం కోసం అని మనం ఎప్పుడైతే నమ్మామో
దాని వైపు అడుగులు వేసామో అది మనం దైవం దగ్గర, నీలో ఉన్న దైవం దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు నువ్వు ఈ భూమి మీద పుట్టినందుకు ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటది. లేదు నాకు ఏం పనేం లేదు, నేను ఎలాగైనా వెళ్ళిపోతాను, ఎలాగైనా వచ్చేస్తానంటే ఇలాగే వస్తా ఉంటారు. ఈ భూమి మీద పుట్టినందుకు నేనేంటి, నేనేం చేశాను, ఈ క్షణం ఇది ఇలా వదిలేసి వెళ్ళిపోతే అసలు నేను ఏం చేశానని మీరు అనుకోవాలి. అది చెయ్యండి. ఇది నా బింది, ఇది నా చున్ని, ఈ బిందికి నాకు అది ఉంది, ఏది తీసుకెళ్ళాం. నాకు ఒకసారి ఈ ధ్యానంలోనే ఎప్పుడో ఒకసారి ధ్యానం చేసి పడుకుంటే ఒక కళ వచ్చింది అనమాట. లైక్ నేను లేనట్టు. ఆ కళలో నిజం అనుకున్నాను అది. ఆ నిమిషం నాకు అర్థమైంది. ఓహ్! ఇప్పుడు నేను కూర్చున్న డస్క్ కూడా నేను పట్టుకోలేనే. అరే! నా చున్నీని కూడా నేను ముట్టుకోలేకపోతున్నానే. ఆత్మస్థితి ఎళ్ళలేకపోతున్నాను ఆ కళలో. ఛీ! దీనికోసమా ఎంత చేస్తేనే, ఎంత నా చున్నీ, ఇది నా డ్రెస్సు, ఇది నా బెడ్, ఏది రాదు అని ఆ కళలో నాకు అర్థమైంది. అది అనుభవమే. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకుని, ఆలోచించి జీవించండి. ఇది ఏదైనా ఈ జీవితంలో ఎలాంటి పెయిన్ వచ్చినా ఓకే. ఓకే. మనం మర్చిపోయి జీవిస్తున్నాం. మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఉండమని. మాతో 100 ఏళ్ళండి. ఇప్పుడున్న దానికి 100 ఏళ్ళు యేసుకుందాం. ఎందుకు మనం అలా అనుకోని 100 ఏళ్ళు ఇక్కడ లోక కళ్యాణం చేద్దాం. లోక కళ్యాణం చేసి వెళ్దాం. మంచిని పంచి వెళ్దాం. న్యాయంగా, ధర్మంగా ఉండి వెళ్దాం. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు. నేను న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలని మీరు ఫిక్స్ అయ్యారు. అదే చేద్దాం. సగం సగం చేయొద్దు. అయితే అట లేకపోతే ఇట. చెప్పాను భక్త, ముక్త. ఇప్పుడు భక్తి అంటే నాకు భయమే కనిపిస్తుంది. సో భయమా, ముక్త? మీకేం కావాలి? లేదు నా భయాల్లో నేను బతుకుతాను. ఇదిగో తుమ్మొస్తే నేను 5 నిమిషాలు కూర్చుంటాను, తర్వాత వెళ్తానంటే మీ ఇష్టం. లేదు అయినా సరే సో ఇది ఆలోచించాలి మనం. మా అమ్మగారు బయటికి వెళ్తున్నారు. సో వచ్చి వెళ్ళారు, చెప్పి వెళ్ళారు. సో మనం భయంతో బతుకుదామా, భయాన్ని వదిలేసి బతుకుదామా? ముందు అది డిసైడ్ అవ్వండి. లేదమ్మా నేను భయాన్ని వదిలేసి న్యాయంగా, ధైర్యంగా, ఆనందంగా బతకాలనుకుంటున్నాను, ఆరోగ్యంగా బతకాలనుకుంటున్నాను అని అంటారా? సాధన ఎలా చెయ్యండి. ఎలాగా సాధన చెయ్యండి. దాన్ని రెట్టింపు చేసుకునే పనులు చేయండి. ఒకవేళ జీవితంలో, ఎందుకంటే జీవితం అంటే కంప్లీట్లీ అప్ అండ్ డౌన్స్ అండి. అందరికీ ఆనందం ఉండదు. అందరికీ అది నేను 100% అర్థం చేసుకోగలను. అంతే కదండి. ఎవరికి లేవండి కష్టాలు. ప్రతి డోర్ కొట్టండి, ఒక్కొక్కడు కూర్చుని గంట ఎడుతాడు. ఎంత బయటికి బాగున్నా సరే ప్రతి ఒక్కరికి ఉంటది. లేదని అనట్లేదు. ఎందుకంటే ఎవరి స్థితిని ఎవ్వరిని జడ్జ్ చేసే అంత మూర్ఖులం కాదు. ఎవరిని జడ్జ్ చేసేంత మూర్ఖులు అవ్వకూడదు మనం. నీకేముందిరా, నాకే కష్టాలన్నీ, నీకేముందిరా బానే కూర్చున్నావు కదా. తెలీదు వాడి లోపల ఏం జరుగుతుందనేది. సో రెస్పెక్ట్ ఎవ్రీవన్. మర్యాద ఇవ్వండి. ప్రతి ఒక్క జీవితానికి మర్యాద. మనిషికి కాదు నేను ఇమ్మంటుంది, జీవితానికి మర్యాద ఇవ్వండి. ప్రతి ఒక్క జీవితం కూడా మర్యాద పూరితమైనదే. ఆ బేసిక్ ఇవన్నీ ఏంటంటే చాలా బేసిక్ అన్నమాట. మనం మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. ఇవి ఎప్పుడైతే మనం బేసిక్స్ తెలుసుకున్నామో మన నిస్వార్థమైన స్థితికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడతాయి. లేకపోతే మనం ఇంకో మనిషిని నిస్వార్థంగా చూడలేమండి. చాలా కష్టం అవుతది. నిస్వార్థమైన సేవ, నిస్వార్థమైన మాటలు, నిస్వార్థమైన చూపు. నేనెప్పుడు కాదు. నేనేమనుకుంటాను, నా ఇల్లు ఒక ఆశ్రమం అవ్వాలి. నా ఇల్లు నా కోసం కాదు. నా ఇల్లు ఒక ఆశ్రమం. నా గురువు అది నేర్పించాడు. ఎవ్వరొచ్చినా సరే 24/7 అన్నదానం. ఎప్పుడొచ్చినా ఎవరొచ్చి తలుపు కొట్టినా అన్నం పెట్టాలి. ఇది బేసిక్ అన్నమాట. బేసిక్ ధర్మాలు ఇవన్నీ కూడా. ఇవి నేను చెయ్యను, నా ఇల్లు నాదే అని నేను అందరికీ అనట్లే. ఆ స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండకూడదు. మీరు పెట్టినా పెట్టకపోయినా. నేను అది చెప్తున్నా. నేను ఎలాగ నా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, నా ఇల్లు ఒక ఆశ్రమం అవ్వాలి. నా ఇంటికొస్తే ఒక గుడికొచ్చినట్టు ఫీల్ అవ్వాలి. ప్రతి ఇంటిని అలా దైవాలయాల్లో మనం మార్చుకోవాలి మనకున్న శక్తితో. లేకపోతే ఇంకెందుకండి? మన ఇల్లే ఒక దెయ్యాల కొంపలా ఉంటే ఇంకెందుకు మనకి? అది గుడిసవనివ్వండి, అద్దాలు మేడ అవనివ్వండి. ఉపయోగం ఏముంది? నీ ఇల్లు కూడా దైవం లాంటిదే.
క్లీన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడు పాజిటివ్ మాటలు, పాజిటివ్ ఏదో పొద్దున్నే లేసి సుప్రభాతం పెడితే పాజిటివ్ కాదండి. మీ నోరు, మీ ఆలోచనలు కూడా పాజిటివ్ గా ఉండాలి. పొద్దున్న లేసి నేను సుప్రభాతం పెట్టేస్తున్నాను, ఇదిగో అంత దేవుడు వచ్చేస్తాడు మా ఇంట్లోకి, కానీ ఆ సుప్రభాతం ఆపేసిన తర్వాత మేము బూతులు తిట్టుకుంటాం అంటే అది అసలు రాంగ్ వే ఆఫ్ థింగ్స్ అన్ని కూడా. ఒక దైవాలయంలో వంట ఎలా చేస్తారు, ఎంత శ్రద్ధతో చేస్తారు, మన ఇంట్లో వంటలు అలా చేసుకోవాలి. ఒక గుళ్ళో ఎలా సంభాషణలు ఎలా ఉంటాయి, మన ఫ్యామిలీ మెంబర్స్ తో సంభాషణలు అలా ఉండాలి, ఆనందపూరితంగా ఉండాలి. లేదు నిన్ను పొడవడానికే నేను ఉన్నాను, నువ్వు నన్ను పొడవడానికి ఉన్నావు, నేను పొడి చేస్తాను, నువ్వు నన్ను పొడి చేయి. అయితే హస్బెండ్ పెళ్ళాన్ని, లేకపోతే పెళ్ళం హస్బెండ్, లేకపోతే ఇద్దరు కలిసి పిల్లల్ని, లేకపోతే పిల్లల్ని తల్లిదండ్రులు పొడుచుకోవడమే తప్ప కలిసి ఎప్పుడైనా మీరు ఆనందంగా ఉండండి. అప్పుడు ఎప్పుడో టూర్కి వెళ్ళాం కదండి, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకు ఈ క్షణం నేను ఆనందంగానే ఉన్నానని రావట్లేదు ఎవరికి. అది పరిస్థితుల వల్ల రాదు. మీ పరిస్థితులను అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది ఆనందం. పరిస్థితులు అందరికీ డౌన్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎందుకు నా లైఫ్ ఇలా జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు అనే స్థితికి కూడా వస్తాం. అయినా సరే అది అర్థం చేసుకున్నారో ఆ క్షణం కూడా మీ జీవితంలో ఆనందం ఉంటుంది. ఎందుకంటే అందరికీ అప్ అండ్ డౌన్స్ ఉండడం చాలా నార్మల్. నేను ధ్యానం చేసేస్తున్నాను కదా, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే, కష్టం, మంచి, చెడు ఇవన్నీ ఎప్పుడు అవుతా ఉంటాయి రొటేషన్. కానీ ఆ రొటేషన్ లో నువ్వు ఒకే స్థితిలో ఉండగలుగుతున్నావా, ఏకత్వంలో ఉండగలుగుతున్నావా, దట్ ఈస్ వేర్ యు విన్. నువ్వు సక్సెస్ ని ఒకేలాగా, ఫెయిల్యూర్ ని ఒకేలా చూడగలుగుతున్నావా, దట్ ఈస్ యువర్ సంస్కారం అంటాను నేను. సంస్కారం అంటే ఏదో మడి కట్టి ఇంకోటి బూతులు తిట్టడం కాదు, పొర్లు దండాలు ఎట్టేసి ఇంకోళ్ళు తిట్టుకోవడం కాదు. సంస్కారం అంటే మనిషిని మనిషిలా చూడడం, అది అసలైన సంస్కారం. నా గురువు దగ్గర నేర్చుకున్నాను ఇది. ఆయన ఎంతమంది వచ్చినా ఒకే చూపు, ఒకే మాట. ఒక కంప్లైంట్ అని గాని, ఒక జడ్జిమెంట్ అని గాని ఒక్కసారి నా నోట్లోంచి వినలేదు నేను. ఆయన ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా నడాలి, ఎలా చూడాలి మనుషుల్ని, కళ్ళతో కూడా ఎలా చూడాలి, ఎలా పని చేయాలి, ఎలా పని చేయించుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ పత్రిజీ. ప్రతిదీ అండి, చాలా ఉంది నేర్చుకోవడానికి. భూమి మీద చెప్తున్నాను కదా, ఆఖరి శ్వాస వరకు మీరు చిన్న పిల్లోడి నుంచి ముసలోడి వరకు నేర్చుకోవాల్సిందే. మీకు కావాల్సిన జ్ఞానం మీరు పొందాల్సిందే. నేను ఈ రోజు చాలా మంచిది విన్నాను, లేకపోతే రేపు చాలా పెద్ద సాధన చేస్తే నాకు అంతే ఈ రోజుతో అయిపోయింది అనడానికి లేదు. రోజు తింటున్నాం, మనం రోజు స్నానం చేస్తున్నావా, ఈ రోజు చేస్తావు, నీ జీవితాంతం చేయడం మానేస్తున్నావా? ఏ రోజుకి ఆ రోజే, ఏ పూటకి ఆ పూటే కదా. సమ్మర్ అయితే 3 సార్లు చేస్తాం. అలాగే మీకు పిచ్చి ఆలోచనలు ఉంటే 4 సార్లు చేయండి ధ్యానం. మీరు ఇంకా అలా ప్యూర్ అయ్యే వరకు ఫ్రెష్ గా ఉండి, మీ ఆలోచనలు ఫ్రెష్ ఎప్పటికప్పుడు డిలీట్, ఫార్మాట్, రీఫ్రెష్. నెగటివిటీ అనేది మీ బుర్రలో కాదు కదా, మీ చుట్టుపక్కల ఉండకూడదు. మీకు దుమ్ము అంతా వేసేస్తే హ్యాపీయా మీ చుట్టుపక్కల? చిరాకుగా ఉండదు, చిచి దుమ్ముగా ఉంది, చిచి చెత్తగా ఉంది. అలాంటి మీ ఆలోచనలు చెత్తలు ఆలోచిస్తే ఎలా మీరు మర్చిపోయి బతుకుతున్నారండి? గుర్తించండి, మన ఆలోచనలు అన్ని కరెక్ట్ గా లేవు. నేను సరైన ఆలోచనలు ఆలోచిస్తున్నానా, కరెక్ట్ గానే ఉన్నానా? ఎవ్రీ మినిట్ సెల్ఫ్ చెకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ చెక్ చేసుకోండి. నేను ఈ రోజు కరెక్ట్ గా మాట్లాడానా? అవును, నేను ఏడ్చాను, ఈ రోజు నాకు బాధ కలిగింది, నేను ఏడ్చాను. ఎందుకు బాధ కలిగింది? అవును, నా బాధకు ఒక న్యాయం ఉంది. సర్లే, బాధ వచ్చింది కదా, ఈ బాధ నేను అర్థం చేసుకుంటాను. బయటకు వచ్చేస్తారు. ఆ బాధను మీరు అర్థం చేసుకోకపోతే ఈ జన్మ కాదు కదా, వచ్చే జన్మ కూడా అలాగే బాధపడుతూ బతుకుతారు. బాధలు రావు, కోపాలు రావు అని కాదండి. ఈ రోజు వచ్చింది, ఎన్ని నిమిషాల్లో మీరు బయటపడుతున్నారు. వస్తాయి, అన్నీ వస్తాయి జీవితంలో. ఈ క్షణం అన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి, కానీ అవి ఎంత వరకు మన కంట్రోల్లో ఉన్నాయి. ఒకసారి కంట్రోల్ తప్పినా వెంటనే అవేర్నెస్ లోకి వచ్చి, ఓకే నేను ఎంత చేయకుండా ఉండాల్సింది, ఓకేలే నెక్స్ట్ టైం చూద్దాం, ఓకే ఇంకా అర్థం చేసుకుందాం. ఇది ఒక్కొక్క స్టెప్సే. మీకు ఈ రోజు అనుకుంటే, ఈ రోజు నేను వినేసాను కదా, ఈ రోజు వచ్చేయాలి, అయ్యో నాకు రాలేదని మళ్ళీ అదో దుఃఖం వద్దు. ఇది అన్ని చిన్న స్టెప్స్, చిన్నగానే వెళ్తే జీవితాంతం ఉంటాయి. సో అలా నాకు అవ్వట్లేదమ్మా, అవ్వకపోయినా ప్రయత్నమే. మీరు ఎప్పుడైతే ప్రయత్నించడం మొదలు పెట్టారో అప్పుడే మీరు కనెక్ట్ అయిపోతారు. ఎప్పటికైనా దారి, మీరు ప్రయత్నం చేశారంటే ఓ దారి వేసేసినట్టే. ఆ దారిలో ఎప్పుడైనా వెళ్ళిపోతారు మీరు.
ఎప్పటికైనా చేరిపోతారు మీ గమ్యానికి. మీరు ఏం వర్రీ అవ్వక్కర్లేదు. జస్ట్ మీరు దారి వేసుకోవడమే మీ పని. సో ధ్యానం వల్ల వచ్చిన శక్తి, ఆ శక్తి వల్ల వచ్చిన ఉపయోగాలు, ఆ ఉపయోగం వల్ల వచ్చిన నా జీవితం ఎలాగా నేను మలుచుకుంటున్నాను, నా ఆలోచన విధానం ఎలాగ మలుచుకుంటున్నాను అనేది 24 గంటలు మీరు రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ ఆన్ యువర్ సెల్ఫ్. నేనేంటి, నాకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా, సర్లే కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. నాకు కొంచెం స్వార్థం ఉంది, తగ్గించుకోవాలి, ఒప్పుకోవాలి. మనం అసలు బయటికి మనలో మనం కూడా చెప్పుకోం. అరే నాకు కొంచెం ఈగో ఎక్కువ, నిజమే, చూద్దాం, ఒక లెవెల్లోకి తెచ్చుకుందాం, ఏం కాదు. అన్ని కూడా లెవెల్ బ్యాలెన్స్డ్ ఉండాలి. వదిలేయకూడదు, అలాని పట్టుకోకూడదు. బ్యాలెన్స్. ఎక్కడ ఏది అవసరం అదే నటించాలి, అంతే. జీవించేయకూడదు. మనం జీవించేస్తాం. నటించండి. నాకు ఇది నచ్చలేదా, నచ్చలేదు. ఇది నచ్చిందా, నచ్చింది. ముఖ చిత్రాలు హాయిగా అన్ని పలుకుతాయి మనలో చక్కగా. అన్ని ఉపయోగించండి, కానీ అది బ్యాలెన్స్డ్ గా ఉపయోగించండి. అందంగా మీ ప్రతి ఎమోషన్ కూడా ఒక అలంకారం అవ్వాలి మీ మొహానికి. అది అలా ఉపయోగించుకుంటే అన్ని కరెక్టే. లేదు అది అలంకారం కాకుండా నేను జీవించేస్తానంటే ఆ జీవితంలోనే ఉంటాం ఇంకెప్పుడు కూడా. ఇంకోళ్ళని దూషించద్దు, దూషించరాదు. ధ్యానం చెప్తున్నాను కదా, ధ్యాన సాధన, నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను అంటే, పవిత్రత అంటే మీరు తెల్లారుజామునే లేసి పసుపు నీళ్ళతో స్నానం చేయడం కాదండి. తెల్లారుజామునే లేసి ధ్యానం చేయడం పవిత్రత అంటే. లేవగానే ధ్యానంలో కూర్చోండి, ఫ్రెష్ అవ్వండి, రిఫ్రెష్ చేయండి థాట్స్ అన్ని. ఈ రోజు ఏంటి, వెళ్ళిపోండి అలాగా. ఆ ప్రాసెస్ లో ఎవరిని దూషించకండి, ఎవరితోని స్వార్థంగా బిహేవ్ చేయకండి. అందరిలోని దైవత్వాన్ని చూడడానికి ప్రయత్నించండి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇది నా గురువు గారి దగ్గర నేర్చుకున్న, నేను చెప్పింది ఓన్లీ 10% జ్ఞానమే ఈ రోజు నేను నేర్చుకున్నది. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ 5 minutes ఎక్స్ట్రా చెప్పాను నేను. సో బేసిక్ ఇది. ఇంకా నేర్చుకోవాల్సింది, చేయవలసింది చాలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. స్థానంగా విన్నందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డెఫినెట్లీ మాట్లాడదాం. అందరు కొట్టేసావమ్మా.